విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుమలత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పులివర్తి నాని ప్రసంగించారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులకి, ఈ మొగరాల స్కూల్కి సంబంధించిన స్టాఫ్ అందరికీ, దైవంతో సమానమైనటువంటి విద్యార్థులకి, కింద ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మేము మాట్లాడాల్సిన అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారు కానీ, హెచ్ఎం గారు కానీ, జెడ్పీటీసీ గారు కానీ, అదేవిధంగా సర్పంచ్ మధు గారు కానీ, ఎంఈఓలు కానీ అందరూ కూడా మీకు విద్యార్థులకి అందరికి చెప్పడం జరిగింది. నేను మీకు అందరికి ఒకటి చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు చెప్తున్నా. నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నానంటే నేను ఇదే విధంగా మీ స్కూల్లో 1979-80లో మా విలేజ్ పాకాల దగ్గర పులివర్తి వారిపల్లిలో ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మినిస్టర్ గారు, అప్పుడు నేను 5th స్టాండర్డ్ చదువుతున్నా. 5th స్టాండర్డ్ చదివేటప్పుడు మా ఊరికి మా పెద్దనాన్న ఇంటికి వచ్చినప్పుడు మాలేసేదానికేసి ఆ రోజు మనసులో అనుకున్నాను నేను కూడా ఎప్పుడైనా ఎమ్మెల్యే కావాలని. ఆ ఒక్క దీంతో ఈరోజు అయ్యా మీకు అందరూ చెప్తున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడైతే కూర్చున్నాం. ఈ కూర్చున్న మీరు ఏది చదవాలనుకున్నారో అది చదవచ్చు. పట్టుదల కావాలి మేజర్ మనకి. ఎందుకంటే ఇప్పుడే సార్ చెప్పారు మీకు, గతంలో రాకుండా ప్రైవేట్ మన లక్ష్మీదేవి గారు చెప్పారు గవర్నమెంట్ ఏమేమి చేస్తా ఉందని. గతంలో కంటే కూడా ఈ రోజు మీరు వేసుకున్న యూనిఫామ్ బాగుందా లేదా? ఏమైనా బాగుందా? యూనిఫామ్ బాగుంది, క్వాలిటీ బాగుంది కదా, షూస్ బాగుంది కదా, బ్యాగ్స్ బాగుంది కదా, మధ్యాహ్నం భోజనం గతంలో మాకు బాబ్జీ సార్ చెప్పినట్టు ఏం లేదు. మాకు మేము ఇంటి నుంచే క్యారియర్ ఎత్తుకొని పోవాలి. తెల్లారితో పెరుగన్నం కల్పిస్తే మేము మధ్యాహ్నం తిని మళ్ళా వచ్చేవాళ్ళం. ఈ రోజు మీకు అదిలా ఇక్కడ కూర్చుంటే మీకే ఇస్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఆలోచించండి. అదే మన డిఓ గారు చెప్పిన విధంగా మీరు విద్యార్థులు రావాలంటే ఆటోకి 600 రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి. గతంలో మాట్లాడి నడిచి వెళ్ళేవాళ్ళం, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ నడిచి వెళ్ళేవాళ్ళం. ఇదంతా ఉందంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సదుపాయాలు వచ్చేదో ఇదన్నీ మీరు ఆలోచించాలి. ఫస్ట్ ఏమా ఆలోచించాలా లేదా? ఆలోచించి అందరూ బాగా ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఈరోజు మనం ఇంజనీరింగ్ చదవాలనుకున్న ఇంజనీరింగ్ చదవాలి, మన మెడిసిన్ చదవాలన్న వాళ్ళు మెడిసిన్ చదవచ్చు, లేదు మాలాగా రాజకీయాలు రావాల్సిన రాజకీయాలు రావచ్చు. టీచర్స్ మీలాగా మన అక్కడ ఉన్నటువంటి మనకి ఎవరైతే ఉన్నారు టీచర్స్ ఆ విధంగా అవ్వచ్చు. మనం ఈ రోజు అనుకుంటే 100% సక్సెస్ అవుతాం. మీరు చూసారు, ఇద్దరు 9th స్టాండర్డ్ అమ్మాయిలు చదివారు, మాట్లాడారు, స్పీచ్ ఇచ్చారు ఇంగ్లీష్లో. మామూలుగా ప్రైవేట్ స్కూల్ వచ్చే స్పీచ్ కంటే కూడా ఈరోజు బాగుంది ఇక్కడ. అంటే లెక్కేసుకోండి. మీకు ఏ విధంగా మన మధు గారు చెప్పారు, ఏ విధంగా మన టీచర్స్ ఉదయం 7 గంటలు లేసి వాళ్ళ ఇంట్లో క్యారియర్ సర్ది క్యారియర్ కట్టి మనకు వచ్చి ఈడ వాళ్ళు మనలాగా అన్నం ఫుడ్ తెచ్చుకొని తిని మళ్ళీ సాయంకాలం 6 గంటలు బయలుదేరి వెళ్తారు. ఇంటికి వెళ్ళేదానికి 7-7:30 అవుతుంది. మళ్ళీ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి, చదివిస్తూ మళ్ళీ వంట చేసి నిద్రపోవాలి. అంటే ఎక్కువ మనతోనే ఉండాలి. వాళ్ళ పిల్లల్లాగా మనం కూడా చూసుకుంటా ఉన్నారు. కాబట్టి మనం చదివితే రేపు ఎక్కడైనా పోయినప్పుడు మనం పోయి, సార్ నేను పలానా 8th స్టాండర్డ్ 10th మీ మొగరాల్లో చదివినా, మీ స్టూడెంట్స్ అని ఇంజనీరింగ్ మెడిసిన్ అని చెప్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. కాబట్టి అందరూ గుర్తించుకోవాలని ఇప్పుడే విద్యార్థులు తెలియజేసుకుంటున్నా. దీంతో పాటు ఈ తల్లికి వందనం గురించి కొంటే మీ పిల్లలందరూ కూడా మీ పేరెంట్స్ కూడా చెప్పాలి. గతంలో ఇంటికి ఒకరికే ఇచ్చేవారు. మన ఇంట్లో అక్కా చెల్లెళ్ళున్నా, అన్నాదమ్ములు ఉన్నా, ఇందులున్నా కూడా ఇంటికి ఒకరికే 15,000 అక్కడ వచ్చేది. అదే ఎలక్షన్ ముందు ఎన్డీఏ కూటమి అంటే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, వీళ్ళందరూ మోడీ గారు అందరూ కలిసి కొన్ని పథకాలు ఇస్తామని చెప్పారు. పెన్షన్లు పెంచుతామన్నారు, అదేవిధంగా పెన్షన్లు పెంచారు. పెన్షన్లు పెంచిన తర్వాత మీకు తల్లికి వందనం ఇస్తామన్నారు, తల్లికి వందనం ఇచ్చాం. దీంతో పాటు స్త్రీశక్తి అంటే మన అమ్మోళ్ళు ఎక్కడ పోవాలన్నా ఆర్టీసీ బస్సు ఫ్రీ. మన నాన్నోళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళకి అన్నదాత సుఖీభావం కింద 20,000 ఇస్తా ఉన్నారు సంవత్సరానికి, అది ఇచ్చారు. మన అమ్మలు వంట చేయాలంటే గ్యాస్ సిలిండర్ కొనుక్కుంటా ఉన్నాం. ఆ గ్యాస్ సిలిండర్ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం చెప్పిన పథకాలు ఇస్తూ ఈ రోజు ఈ తల్లికి వందనం ద్వారా ఇంట్లో మనకు అన్నదమ్ములు ఎందుకుంటే
ఈడ ఇద్దరు ముగ్గురు అనాథల్లు ఉండేవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. వచ్చిందమ్మా? అందరికి వచ్చిందా డబ్బు? ఎందుకున్నారు? ఎక్కడ లెక్కేయండి. సుమారు లెక్కేస్తే 25 మంది ఉన్నారు. ముగ్గురు ఉండేవాళ్ళు ఎందుకు ఉన్నారు? 3 మెంబర్స్ ఉండేవాళ్ళ 1 2 3 4 5 6 మంది ఉన్నారు. అంటే లెక్కేసుకో 7 మంది, అదొక 8 మంది ఉన్నారు. ఈడే చూడండిమ్మా, ముగ్గురు ఉండేవాళ్ళు మన ఇంటికి 45,000 రూపాయలు వస్తా ఉంది. గతంలో ఎప్పుడైనా ఉందా? ఏమా ఉందా? కాబట్టి మన అమ్మలకు కూడా చెప్పండి, అమ్మా నాన్నకి ఈ ప్రభుత్వం చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తా ఉన్నారు. దానికోసం మనంతా నిరంతరం మీరు బాగా చదవాలి. మీరు విద్యార్థులు బాగా చదివితే, ఇప్పుడే మన ఎంపీడీఓ గారు చెప్పినట్లు సుమారు 21 లక్షల ఉద్యోగాలు లోకేష్ బాబు గారు రెడీ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలకి మీరు పోయేటానికి, మనకు ఎడ్యుకేషన్ అయ్యడానికి ఏదో విధంగా మనకు ఉద్యోగాలు ఇంకా పెరుగుతాయి. అంటే దీనికి నిదర్శనం మన చదువుపోయినా ఈ ప్రభుత్వం లోకేష్ గారు కానీ ఏ విధంగా ఉందనేది తెలుసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ తెలియజేసుకుంటున్నా. దీంతో పాటు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు అంగన్వాడీ టీచర్స్, మామూలుగా టీచర్స్ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకి లేదు, కానీ అంగన్వాడీ టీచర్స్ కూడా అంగన్వాడీ మేడం గారు ఉన్నారు. ఎక్కడ మీకు వచ్చిందమ్మా? పిల్లలు ఉన్నారా లేదా? పెద్ద పిల్లలు మీ పక్కన ఉన్న ఎవరికైనా వచ్చిందా? వచ్చింది కదమ్మా, వచ్చింది. న్యాయమ్మకి వచ్చింది. చూడండి, మేడం గారికి చెప్తున్నారు, వాళ్ళ ఆయం గారికి వచ్చింది, పక్కనుండే వాళ్ళకి వచ్చింది. ఇంతకుముందు లేదు, ఈ సంవత్సరం అది కూడా ఇచ్చారు. మనతో పాటు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ మనం ఏ విధంగా బాగా చూసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలని మన లోకేష్ గారు వాళ్ళ ఇళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వడం జరిగింది. మన చంద్రగిరి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తుకుంటే ఈ రోజు గత అంటే 24-25 సంవత్సరం ఎత్తుకుంటే 67,27,000 మంది ఉండింది. ఆ రోజు సుమారు 10,00,91,00,000. ఈ రోజు వచ్చి 67,47,000 మందికి ఉంటాం. దీనికి సుమారు 10,00,120,00,000 అయింది. అంటే దీని ప్రకారం ఎత్తుకోండి ఎంత పెరిగింది. మన చంద్రగిరి నియోజకవర్గానికి ఎత్తుకుంటే లాస్ట్ ఇయర్ 32,000 మంది ఇవ్వటం జరిగింది. లాస్ట్ ఇయర్ 32,000 మందికి గాను 32 కోట్లు సుమారు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 42,311 మందికి గాను 55 కోట్లు సుమారు ఇవ్వటం జరుగుతా ఉంది. అంటే ఎంత పెరిగిందో ఒకసారి ఆలోచించండి. చెప్పిన విధంగా మనకి చెప్పిన టయానికి మేము అకౌంట్లో వస్తా ఉంది. ఈ స్కూల్కి ఎత్తుకుంటే 126 మందికి ఇవ్వటం జరిగింది. 126 మందికి గాను 21,58,000 మంది. దీంట్లో బాయ్స్ 88 మంది, గర్ల్స్ 78 మంది. అంటే ఏ విధంగా ఈ కూడా వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మా తమ్ముళ్ళు పేరెంట్స్ కూడా ఈ ప్రభుత్వం చెప్పిన ప్రకారం అన్ని చేస్తాను. ఎందుకు చేసే దాంతో పాటు విద్యార్థులను కూడా మంచి క్రమశిక్షణ తీసుకొని పోవాలని ఇవన్నీ కూడా చేస్తాను. మీరు ఒకసారి ఆలోచించాలి. గతంలో లేదా ఇప్పుడైనా ఇక్కడ చదివి నిలిచిపోయినా పర్వాలా, లేదు అక్కడ చదువుతూ ఇక్కడికి వచ్చిన ఒకసారి స్టూడెంట్స్ ఉంటే కనుక్కోండి. మనం ఒక ప్రైవేట్ స్కూల్లో చదవాలంటే సంవత్సరానికి ఎంత తక్కువ వేసినా కూడా 25,000 రూపాయలు. 25,000 కాకుండా ట్రాన్స్పోర్ట్ 10,000, 35,000 రూపాయలు అవుతుంది. 35,000తో పాటు యూనిఫామ్ అంటారు, బుక్స్ అంటారు, ఇవన్నీ కలిస్తే ఒక 60,000 అవుతుంది. ఒక మిడిల్ స్థాయి 60,000 కట్టాలంటే మీరు లెక్కేసుకుని ఎందులోని ఈ రోజు మనకు అదిలా. నాకు చాలా సంతోషం. నా 9th స్టాండర్డ్ పిల్లలు చదివి ఇంగ్లీష్లో అంత స్పీచ్ ఇస్తే మనం కూడా అది అవ్వచ్చు. ఆ ప్రైవేట్ స్కూల్ కంటే కూడా మన టీచర్స్ ఎక్కువ చేస్తా ఉన్నారు. ఈ స్కూల్లో నేను ఇప్పుడు హెచ్ఎం గారు నాకు చెప్పారు, సుమారు 500 మార్కులు వచ్చిన 10 మంది ఉన్నారు. 572 మార్కులు వచ్చిన ఒక అబ్బాయి ఇప్పుడే చెప్పారు అల్లి అనేసి. అంటే ఎందుకు మన ప్రైవేట్ స్కూల్ కంటే కూడా మనం కూడా తెచ్చుకుంటాము. కాబట్టి మనందరూ ఈ వ్యవస్థ, విద్యా వ్యవస్థ పైన ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎంలు కానీ టీచర్స్ అందరూ